హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పటివరకు పర్సంటేజెస్ టాపిక్ వైజ్ వీడియో చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎగ్జామ్ బేస్డ్. ఓకే, ఎగ్జామ్ బేస్డ్. ఓకేనా. మన వీడియోస్ ఎవరికో నేను ముందే చెప్తున్నా, బిగినర్స్, బేసిక్స్ అర్థం కాని వాళ్ళకు, మరి ఎవరైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ఆ కోచింగ్లో అడ్వాన్స్డ్ చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళకు ఈ వీడియో చూసినాక అవి చూడండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు బేసిక్ నుంచి నేర్చుకోనికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. మాకు వచ్చి అనుకున్న వాళ్ళు చూడని అవసరం లేదు. ఓకేనా. లెట్ స్టార్ట్. ఓకేనా. ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్. మీకు ఇంకా ఇలాంటి క్వశ్చన్లు అండ్ పీడిఎఫ్ లింక్ ఎక్కువ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావండి. ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకేనా. లెట్ స్టార్ట్. ఓకే, ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఓకేనా. కొన్ని టైప్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో నుంచి నేను ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్ నుంచి కొన్ని క్వశ్చన్ తీసుకున్నాను. ఓకేనా. అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో కవర్ అయిపోతాయి. ఓకేనా. మీరు ఒక్కసారి చూసిల్లంటే మీకు ఆటోమేటిక్గా వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా చేసేస్తారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, రాజీవ్ స్కోర్డ్ 20% మార్క్స్. అంటే 20% మార్క్స్ రాజీవ్ స్కోర్ చేసిండు అండ్ ఫెయిల్డ్ బై 11 మార్క్స్. అంటే 11 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యింది. అంటే 20% మార్క్స్ వచ్చినాక 11 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యింది. ఇఫ్ హీ స్కోర్డ్ 50% మార్క్స్ హీ గెట్ ఫోర్ మార్క్స్ మోర్ దెన్ పాసింగ్ మార్క్స్. అంటే పాసింగ్ మార్క్స్ కంటే 4 మార్క్స్ ఎక్కువ వస్తాయి, 50% వస్తాయి. వాట్ ఈజ్ ది పాసింగ్ మార్క్స్ ఫర్ ది ఎగ్జామ్? ఓకేనా. పాసింగ్ మార్క్స్ ఫర్ ఎగ్జామ్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, పాస్ మార్క్స్ ఉంటాయి కదా, దీనికి ఇప్పుడు 20% తక్కువ అట. అంటే 20% మార్క్స్ వచ్చింది, ఫెయిల్డ్ బై 11 మార్క్స్. అంటే 11 మార్క్స్ ఫెయిల్ అయ్యింది. అంటే 20%కి 11 యాడ్ చేసినాం అనుకో, అది పాస్ మార్క్సే కదా. అంతే కదా. 20%కి 11 మార్క్స్ యాడ్ చేస్తే అది పాస్ పర్సెంటేజ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 50%కి 4 మార్క్స్ తీసేయాలి. ఎందుకంటే 4 మార్క్స్ మోర్ దెన్ పాసింగ్ మార్క్స్ అన్నాడు. 50% నుంచి 4 మార్క్స్ తీసేసినాం అనుకో, అవి కూడా పాస్ మార్క్స్. సో రెండింటిని ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు 20% ఆఫ్ ఎక్స్. ఓకే, 20% ఆఫ్ ఎక్స్ ప్లస్ 11. ఎందుకంటే 11 మార్క్స్ తోటి ఫెయిల్ అయ్యాను కాబట్టి 11 మార్క్స్ వచ్చి ఉంటే ఆయన పాస్ అవుతాడు. అంతేగా, 11 మార్క్స్ వచ్చి ఉంటే ఆయన పాస్ అవుతాడు. ఓకేనా. ఈక్వల్ టు ఏమి ఈక్వల్ టు చేయాలంటే, నెక్స్ట్ 50% మార్క్స్ వచ్చినాయి, హీ గెట్స్ 4 మార్క్స్ మోర్ దెన్ ది పాసింగ్ మార్క్. అంటే 50% ఆఫ్ ఎక్స్, 50% ఆఫ్ ఎక్స్, ఇందులో నుంచి 4 మార్క్స్ తీసేసినా కూడా పాస్ మార్క్స్. అంతే కదా. 4 మార్క్స్ పాస్ మార్క్స్ కంటే 4 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి. ఇక పాస్ మార్క్స్ కంటే 11 మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఇక 11 మార్క్స్ యాడ్ చేసినాం అనుకో పాస్ అవుతాడు. ఇక 50% నుంచి 4 మార్క్స్ తీసేసినాం అనుకో పాస్ అవుతాడు. ఓకేనా. ఇప్పుడు ఏంటి, మనకు పాసింగ్ మార్క్స్ ఎన్ని అని అడుగుతుంది. ఓకేనా. 4 నీటి తీసుకొచ్చి 20% అటు పట్టుకపోతే 50% మైనస్, చూడండి, 50% అంటే 20 నీటి తీసుకోబోతున్నా, 50% మైనస్ 20% ఈక్వల్ టు, ఇప్పుడు 4 ఇటు వచ్చింది, 11 + 4 ఎంత, 15. ఓకేనా. 50 మైనస్ 20 అంటే 30%. అంటే 30% ఆఫ్ ఎక్స్ అనేది 15 అయితే, ఓకే, 30% ఆఫ్ ఎక్స్ అనేది 15 అయితే మనకు కావాల్సింది ఇప్పుడు ఈ 20% కనుక్కున్నా మనకు వచ్చేస్తుంది, 50% కనుక్కున్నా మనకు పాస్ మార్క్స్ వచ్చేసాయి. మనం ఏదన్నా ఒకటి కనుక్కోవచ్చు. సరే, 20% కనుక్కున్నాం. 20% ఆఫ్ ఎక్స్ ఎంత, 30% ఆఫ్ ఎక్స్ అనేది 15. అంటే ఇందులో హాఫ్ ఉన్నది కదా. ఓకేనా, హాఫ్ ఉన్నది. ఇది కూడా 20% హాఫ్ ఎంత, 20% హాఫ్ అంటే 10 మార్క్స్. ఓకే. ఈ 10కి 11 మార్క్స్ యాడ్ చేస్తే పాస్ అయినట్టు. ఎందుకంటే ఫెయిల్డ్ బై 11 మార్క్స్ కదా. సో 10 + 11 ఈక్వల్ టు 21. పాస్ మార్క్స్ అన్ని 10 + 21, 11 ఈక్వల్ 21. సరే, దీన్నే ఒకవేళ 50% అనుకుంటే, ఇప్పుడు 30% 15. సరే, 50% అనుకో, 50% ఆఫ్ ఎక్స్ ఎంత, ఇందులో హాఫ్ 25. ఓకేనా. 25 కంటే 4 మార్క్స్ ఎక్కువ వచ్చినాయట. అంటే 50% కంటే గెట్స్ 4 మార్క్స్ ఎక్కువ, అనేది పాస్ మార్క్స్కి. సో 25 మైనస్ 4 చేస్తే పాస్ మార్క్స్ వచ్చినట్టే 21. ఓకేనా. ఇట్లా చేయొచ్చు. ఓకేనా. మీరు ఏదన్నా ఒక పర్సంటేజ్ కనుక్కొని దాంట్లో నుంచి సబ్ట్రాక్షన్ అన్న అడిషన్ అన్న చేస్తే మీకు పాసింగ్ మార్క్స్ వచ్చేసి. ఓకేనా, ఇంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ అన్ ఎగ్జామ్ ఆఫ్ 300 మార్క్స్. ఓకేనా. టోటల్ 300 మార్క్స్ అట. ఏ స్టూడెంట్ గెట్స్ 75 మార్క్స్ వచ్చినాయి. ఓకే. ఇఫ్ షీ హ్యాడ్ స్కోర్డ్ 6 more మార్క్స్ షీ వుడ్ హ్యావ్ అటెండ్ పాసింగ్ పర్సెంటేజ్. ఓకే. 75 కంటే ఒక 6 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అనుకో, పాస్ మార్క్స్ వచ్చినాయట. ఇప్పుడు పాసింగ్ మార్క్స్ ఎంత అన్నట్టు, 75 + 1. పాస్ మార్క్స్ ఎంత, పాస్ మార్క్స్ ఈక్వల్ టు 75
ప్లస్ 6 ఎంత 81 మార్క్స్. పాస్ మార్క్స్ ఎంత 81. ఈ పాస్ మార్క్స్ అనేది ఓకేనా, ది పాసింగ్ పర్సెంట్. వాట్ ఈజ్ ది పాసింగ్ పర్సంటేజ్ ఎంత మనకు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి ఆల్రెడీ తెలుసు ఓకేనా. 81 బై టోటల్ మార్క్స్ ఎంత 300. 300 ఇంటూ 100 పాస్ పర్సంటేజ్. ఇది 2 zeros క్యాన్సల్, 3 1 జా 3 2 జా 6, 21 3 7 జా 21 అంటే 27% వస్తే పాస్ అయినట్టు. ఓకే, 27% వస్తే పాస్ అయినట్టు. ఇది పాసింగ్ పర్సంటేజ్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా, ఇంత సింపుల్గా మీరు ఇట్లా చేసే ప్రాబ్లమ్స్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ క్లాస్ హ్యాస్ 5 సెక్షన్స్. ఓకే, ఒక క్లాస్లో 5 సెక్షన్స్ ఉన్నాయట. ఏ సెక్షన్, బి సెక్షన్. మనం తీసుకుంటే షౌరాంగులు, మున్నర్దేగా అట్లా 5 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, కొందరు చెప్తారు కదా మా కాలేజీలో శౌర్యం కానీ సెక్షన్ పెట్టండి, మన్నాడితే కానీ సెక్షన్ పెట్టానని. ఇట్లా 5 సెక్షన్స్ ఉన్నాయట. ఓకేనా, 25 30 40 45 60 స్టూడెంట్స్ ఉన్నారట. ఇప్పుడు చూసినా 5 సెక్షన్స్లో ఒక సెక్షన్లో 25 మెంబర్స్ ఉన్నారు, ఇంకో సెక్షన్లో 30 మెంబర్స్ ఉన్నారు, ఇంకో సెక్షన్లో 40 మెంబర్స్ ఉన్నారు, ఇంకో సెక్షన్లో 45 ఉన్నారు, ఇందులో 60 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, ది పాస్ పర్సంటేజ్ ఆఫ్ ది సెక్షన్స్ ఆర్ అంటే 25లో 20% మెంబర్స్ పాస్ అయినట్టు, 30లో 30% మెంబర్స్ పాస్ అయినట్టు, అంటే 40లో 35% మెంబర్స్ పాస్ అయినట్టు. ఓకేనా, ఇలా 35 మెంబర్స్ కాదు పర్సంటేజ్. 100లో 20% అంటే 20 మెంబర్స్. ఓకేనా, అట్లా 100లో అయితే ఎంత పర్సెంట్ అంత తీసుకోవచ్చు, కానీ 25 వచ్చేసరికి 20% అంటే 1/5 ఆఫ్ 25 అట్లా తీసుకోవాలి. ఓకే, ది పాస్ పర్సంటేజ్ ఆఫ్ ది ఎంటైర్ క్లాస్ అంటే మొత్తం క్లాస్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతాను. అంటే టోటల్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ బై ఎంతమంది పాస్ అయ్యాలో అంతమంది. ఇవి ఎంతమంది పాస్ అయ్యాలో పాస్ మెంబర్స్ టోటల్గా చేస్తే వచ్చేస్తారు. ఓకేనా, ఇప్పుడు 25 ఆట 20% మెంబర్స్ పాస్ అయ్యాలట, అంతేనా. ఇందులో ఎంతమంది 30% పాస్ అయ్యాలట, ఇందులో ఎంతమంది 35% పాస్ అయ్యాలట, ఇందులో 40% పాస్ అయ్యారు, ఇందులో 100% పాస్ అయ్యారు. 100% అంటే 60 మెంబర్స్ పాస్ అయ్యారు. వీళ్ళు మంచి క్లాస్ వాళ్ళు. ఓకేనా, ఈ సెక్షన్ వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి 60 మెంబర్స్ పాస్ అయ్యారు. ఓకేనా, ఇందులో 25% అంటే 20% అంటే ఎంత 1/5 ఆఫ్ 25. 20% అంటే 1/5. ఓకేనా, 5 1 జా 5 5 జా. ఓకే, ఇలా 5 మెంబర్సే పాస్ అయ్యారు. ఓకే, ఇందులో 30% మెంబర్స్ పాస్ అయ్యారు. 30% అంటే 30/100 కదా, పర్సంటేజ్ 2 zeros క్యాన్సల్ అండ్ 9 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇందులో 35% మెంబర్స్ పాస్ అయ్యారు. ఓకేనా, 35% ఎట్లా కనుక్కోవాలి ఈజీగా అంటే ఇప్పుడు మనకి ఇందులో 10% ఎంత, పాయింట్ ఏడా పెట్టుకుంటే 10% అంటే 4 మెంబర్స్. అంటే 10% 4 అంటే 30% అంటే 4 3 జా 12. ఓకేనా, 10% 4 అయినప్పుడు 5% 2 కదా, సో 14 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇట్లా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి మీరు. మీకు అర్థమైందా? అర్థం కాక మళ్ళీ చూడండి. ఇలా 10% ఎంత 4, 30% అంటే 4 × 3 12. ఓకే, 5% అంటే 2, 10% 4 అయినప్పుడు 5% 2 కదా, 14. ఓకేనా, నెక్స్ట్ ఇందులో 40% ఎట్లా కనుక్కోవాలి. ఇందులో 10% అంటే పాయింట్ పెట్టుకుంటే 10% అవుతుంది. ఎంత 4.5 మెంబర్స్. ఓకే, ఇందులో 4.5 మెంబర్స్ అంటే 20% అంటే 9 మెంబర్స్. 40% అంటే 9కి డబలే కదా. ఓకే, 9కి డబల్ అంటే 18 మెంబర్స్. ఇందులో 18 మెంబర్స్ పాస్ అయ్యారు. ఇప్పుడు మనం ఓవరాల్గా పర్సంటేజ్ ఎంటర్ క్లాస్ పర్సంటేజ్ కావాలి మనకు. అంటే ఇవన్నీ సమ్ చేసి డివైడెడ్ బై టోటల్ మార్క్స్ చేస్తే మనకు ఓవరాల్ పర్సంటేజ్ వచ్చేస్తుంది. అంతే కదా. 60 ప్లస్ ఇవెంత 32. ఓకే, 60 ప్లస్ 32 ఎంత 92. 92 ప్లస్ 14. 92 ప్లస్ 14 ఎంత 106. ఓకే, 106. ఓకే, 106 డివైడెడ్ బై టోటల్ ఎంత 25 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ 60. ఓకే, 45 ప్లస్ 60. 60 ప్లస్ 40 ఎంత 100. ఓకే, 100. 45 ప్లస్ 25 ఎంత 170. 170 ప్లస్ 30 200. ఓకే, 200 ఇంటూ 100. ఓకే, 2 zeros 2 zeros క్యాన్సల్, 2 5 జా 2 3 అంటే 53% మెంబర్స్ పాస్ అయినట్టు. ఎంటైర్ క్లాస్లో 53% మెంబర్స్ పాస్ అయినట్టు. ఓకేనా, ఇంత సింపుల్. మీరు పర్సంటేజెస్ మీకు జస్ట్ పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసి చెప్తే పర్సంటేజ్లో ఏ క్వశ్చన్ అయినా చేస్తుంది. కొంచెం ఎట్లా చేయాలో తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కానీ మీకు పర్సంటేజ్ కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ అన్ ఎగ్జామ్ 53% ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫెయిల్ ఇన్ సైన్స్. ఓకేనా, సైన్స్లో 53% మెంబర్స్ ఫెయిల్ అయినట. 48% ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్లో 48 మెంబర్స్ ఫెయిల్ అయ్యారట. 40% ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ అంటే రెండిట్లో ఫెయిల్ అయ్యారు. ఓకేనా, ఇప్పుడు మనము
టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఏంటి వాట్ ఈజ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్, రెండిట్లలో పాస్ అయిన వాళ్ళు ఎంతమందో కావాలి మనకు. ఓకేనా, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమందో కావాలి. ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ వేయొచ్చా మీకు? వెన్ డయాగ్రామ్ అంటే ఇగో ఇది ఇట్లా వేసుకుంటాం. ఓకేనా, కొంచెం పెద్దగా వేసుకున్నాం 1, ఎందుకంటే మధ్యలో రాసుకోవాలి కదా. ఇగో ఇది సైన్స్, ఇది మ్యాథమెటిక్స్. సైన్స్ అట 48 మెంబర్స్ ఫెయిల్ అయ్యారట. నెక్స్ట్ 40% ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్, 48 ఇలా 53. మ్యాథ్స్లో సైన్స్లో 53 అట, మ్యాథ్స్లో 48 అట. ఇది మ్యాథ్స్ చేద్దాం, సైన్స్ చేద్దాం. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి, క్వశ్చన్ కరెక్ట్ చదువుకోవాలి. ఓకేనా, 48, 53. ఇప్పుడు బోత్ ఎంతమంది 40 అంటే వీళ్ళు రెండిట్ల కంబైన్ అయినట్టే కదా, అంతే కదా. వీళ్ళు రెండిట్ల ఇలా కంబైన్ అయ్యారు, ఇలా కంబైన్ అయినట్టు. ఓకేనా, ఇప్పుడు మనకు పాసిన మెంబర్స్ కావాలంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ ఫెయిల్ ఇచ్చింది కాబట్టి మనం ఫస్ట్ ఎంతమంది ఫెయిల్ అయ్యారో అనుకుందాం. ఎంతమంది ఫెయిల్ అయ్యారు? n ఆఫ్ మ్యాథ్స్ ప్లస్ n ఆఫ్ సైన్స్ మైనస్ n ఆఫ్ మ్యాథ్స్ ఇంటర్సెక్షన్ ఎస్. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు మ్యాథ్స్లో ఎంతమంది వచ్చిండు, సైన్స్లో ఎంతమంది వచ్చిండు, మైనస్ రెండిట్లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు తెలిస్తే మనకు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అంటే అంతమంది టోటల్గా ఫెయిల్ అయ్యారు మనకు తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు n ఆఫ్ m అంటే నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ ఫెయిల్ స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ మ్యాథ్స్ ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది? ఇక 48 మెంబర్స్. 48 ప్లస్ నెంబర్ ఆఫ్ సైన్స్ ఫెయిల్ స్టూడెంట్స్ ఎంతమంది? 53 మెంబర్స్. మైనస్ టోటల్గా బోత్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 40 మెంబర్స్. ఓకే, 40 మెంబర్స్. 48 ప్లస్ 53. 48 ప్లస్ 53 ఎంత? 101 అంతేనా. 48 ప్లస్ 53, 50 ప్లస్ 40 ఎంత? 90. 8 ప్లస్ 3 ఎంత? 11 అంటే 90 ప్లస్ 11 అంటే 101. 101 మైనస్ 40, 101 మైనస్ 40 అంటే 61. ఓకేనా, 51. ఓకేనా, 51. ఓకేనా, ఎంతమంది? 61 ఫెయిల్. మనకేమన్నారు? వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. టోటల్గా 100% అనుకుంటే 61 ఫెయిల్ అనుకుంటే 39% పాస్డ్ కదా, అదే 39%. ఓకేనా, ఇట్లా చేయాలి. ఓకే, 39 పాస్. ఓకేనా, వెన్ డయాగ్రామ్ వేసుకొని మనకి ఏమి ఇచ్చేళ్ళు ఫస్ట్ ఫెయిల్ ఇచ్చేళ్ళు. సో ఫెయిలే ఫస్ట్ అనుకో, అందులో నుంచి 100 నుంచి మైనస్ చేస్తే పాస్లు వచ్చేస్తాయి. ఏం అడిగిళ్ళు అట్లా చూసుకోవాలి. ఓకేనా, ఈ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చాలాసార్లు అంటే ఈ క్వశ్చన్ కొంచెం రెండు కాలేజీలకి రెండు స్కూళ్ళకి ఇచ్చినప్పుడు అంటే 2 స్కూళ్ళ స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడు కొంచెం ఏంటంటే టఫ్ అనిపిస్తుంది, కానీ ఇవి కూడా చాలా ఈజీ. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ టైం చేయలేకపోయాను ఈ క్వశ్చన్. ఓకేనా, ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ స్కూల్ ఎక్స్ అపియర్డ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఒక ఎగ్జామినేషన్ అట ఎక్స్, ఓకే, స్కూల్ ఎక్స్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారట అండ్ 30% ఫెయిల్. ఓకేనా, ఎక్స్ స్కూల్ నుంచి ఇప్పుడు చూడు, ఎక్స్ స్కూల్ నుంచి 30% ఫెయిల్. ఓకే, నెక్స్ట్ 150 మోర్ స్టూడెంట్స్ దెన్ దోస్ ఫ్రమ్ స్కూల్ ఎక్స్. ఇప్పుడు స్కూల్ ఎక్స్లో 100 మెంబర్స్ అనుకో, 150% ఎక్కువ అంటే 250 మెంబర్స్ వై నుంచి వచ్చిల్లట అండ్ సేమ్ ఎగ్జామినేషన్ వచ్చిల్లు. ఇఫ్ 80% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ వై పాస్, దెన్ వాట్ ఈస్ ది పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్. వైలో ఎంతమంది ఫెయిల్ అయ్యారని అడిగి. ఓకేనా, వైలో ఎంతమంది ఫెయిల్ అయ్యారని అడిగి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్లో మనకు 100 మెంబర్స్ అనుకో, ఎక్స్లో 100 అంటే వై స్కూల్ ఎంతమంది? 150% మోర్ స్టూడెంట్స్ అట. 150% మోర్ అంటే 250 మెంబర్స్ అనుకో. ఓకే, 250 మెంబర్స్ అంటే 100కి 150% అంటే 250 మెంబర్స్. టోటల్ ఎంత? 350 మెంబర్స్. ఓకే, ఇప్పుడు 80% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్ ఫ్రమ్ ఎక్స్ అండ్ వై పాస్డ్. 80% మెంబర్స్ పాస్ అయ్యారట. ఓకే, 350లో 80% మెంబర్స్ పాస్ అయ్యారంటే 20% ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు టోటల్ 100% మెంబర్స్ ఉంటారు, అందులో 80% పాస్డ్ అంటే 20% ఫెయిల్ అయ్యారు కదా, 20% ఫెయిల్. ఓకేనా, 20% ఆఫ్ 350 20% ఎంత? పర్సంటేజ్ 2 zeros క్యాన్సల్, 235 70. టోటల్గా 70 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. టోటల్గా 70 మెంబర్స్ ఫెయిల్ అయితే ఎక్స్లో 30% మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఎక్స్ స్కూల్లో 30% ఫెయిల్ అయ్యారు అంటే ఎంతమంది? 30 మెంబర్స్ ఫెయిల్ అయినట్టు. ఓకే, 30 మెంబర్స్ ఫెయిల్ అయినట్టు. ఓకేనా, ఇప్పుడు వైలు ఎంతమంది ఫెయిల్ అయినట్టు? మనకు కావాల్సింది వైలు ఎంతమంది ఫెయిల్ అయ్యాలో కావాలి. ఓకేనా, 70 మైనస్ 30 ఈక్వల్ టు ఎంత? 40. వైలా 40 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఈ 40 మెంబర్స్ అనేది 250 ఎంత పర్సెంట్?
40 మెంబర్స్ అనేది 250 ఎంత పర్సెంట్ అనుకుంటే మనకు పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ వై స్కూల్ వస్తుంది. 40/250 ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 25 1 25 4 4 ఎంత 16%. ఓకేనా, 4 4 16%. దట్స్ ఇట్. ఇంత సింపుల్. ఇట్లా మీరు ఎగ్జామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వ వచ్చినా ఇట్లా సింపుల్గా చేసేయచ్చు. మీకు పర్సంటేజ్ అనేది కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఏ క్వశ్చన్ వచ్చినా చేయొచ్చు. నేను పర్సంటేజ్ ఆల్రెడీ ప్లేలిస్ట్ ఆల్రెడీ చేసిన, మీరు చూడండి. చూసి మీకు అవి అర్థమైతే మీకు ఈజీగా పర్సంటేజ్ ఏ చాప్టర్ అనేది చేస్తుంది, ఏ క్వశ్చన్ అనేది చేస్తుంది. ఓకేనా, మీకు ప్లేలిస్ట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి. ఓకేనా, చూసి మీరు చేసేస్తారు ఈజీగా, అన్ని పర్సంటేజ్ క్వశ్చన్ అని చేసేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు రోజు ఇలాగే ఒక చాప్టర్, రోజు ఇలాగే ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, మీకు చాలా ఈజీగా డెడ్ ఈజీ అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎంతమందికైనా చూపెడుతుంది, చాలామందికి చూపెడుతుంది. మన వీడియో చాలామందికి హెల్ప్ అవుతుంది. అంటే మన తెలుగులో కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తలేరని సో తెలుగులో మనకు దొరకట్లేదు, మనకు తెలుగులో సోర్సెస్ లేవు. అందుకే ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎవరికైతే తెలియదో, ఎవరికైతే రాదో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. ఓకేనా, వాళ్ళందరికీ పోతుంది. సో లైక్ చేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మీకు ఏ డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా, ఈ క్లాస్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.